హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ట్రావెల్ డైరీస్. ఈరోజు మన ఛానల్లో మనం ఎక్స్ప్లోర్ చేసే ప్లేస్ వచ్చి శ్రీ శబరిమల అయ్యప్ప స్వామి టెంపుల్. ఇప్పుడైతే మన స్వాములు అందరూ ఇరుముడు అయితే కట్టుకొని బయలుదేరారు. ఇప్పుడు ఇక్కడ నుంచి డైరెక్ట్ రైల్వే స్టేషన్కి అయితే వెళ్తున్నారు స్వాములు. మేమైతే ముందుగానే బుక్ చేసుకున్నాం టికెట్స్. ఇప్పుడు మేము వెళ్ళేది వచ్చి ఫిబ్రవరి నెలలో అయితే వెళ్తాం. ఈ ఫిబ్రవరి నెలలో కూడా 5 రోజులు అయితే ఓపెన్ చేసి ఉంటారు ఈ టెంపుల్. ఇక అక్కడికి వెళ్ళి చూసుకోవచ్చు, క్రౌడ్ ఎంత ఉంటుందో అంతా చూపిస్తాము. ఇప్పుడైతే మనం తిరుపతి రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళిపోదాము. అక్కడికి వెళ్ళి అయితే మాట్లాడుకుందాం. ఇప్పుడు జస్ట్ తిరుపతి రైల్వే స్టేషన్కి అయితే వచ్చాము. మేము ఇప్పుడైతే ఫస్ట్ ప్లాట్ఫామ్ మీద అయితే వెయిట్ చేస్తున్నాం. ట్రైన్ ఇంకా ఏ ప్లాట్ఫామ్ దగ్గరికి వస్తుందో అయితే ఇంకా అనౌన్స్ చేయలేదు. ఇక్కడే రైల్వే స్టేషన్లోనే ఫస్ట్ ప్లాట్ఫామ్లోనే ఉన్నాము. ఇంకా నెక్స్ట్ ట్రైన్ వచ్చేదాన్ని బట్టి ఆ ప్లాట్ఫామ్కి వెళ్ళాలి. ఇప్పుడు 3rd ప్లాట్ఫామ్ అని కన్ఫర్మ్ అయింది. మేమైతే 3rd ప్లాట్ఫామ్కి అయితే వచ్చేసాము. ఇప్పుడు మీకు చూసుకోవచ్చు ట్రైన్ వస్తుంది. ట్రైన్ అయితే వచ్చేసింది ఫైనల్గా. ఇప్పుడైతే మనం ఈ ట్రైనే ఎక్కబోతున్నాం. ఆల్మోస్ట్ ఈ మన జర్నీ మొత్తం తిరుపతి టు చెంగనూరు వరకు అయితే 750 కిలోమీటర్స్ అయితే జర్నీ ఉంటుంది మంది. మేమైతే స్లీపర్ క్లాస్ టికెట్స్ అయితే బుక్ చేసుకున్నాము. ఇప్పుడు మనం ట్రైన్ అయితే ఎక్కి మాట్లాడుకున్నాం. మాకైతే సీట్లు వచ్చేసి S7 కంపార్ట్మెంట్లో అయితే అలర్ట్ అయ్యాయి. ఇప్పుడైతే మేము S7 కంపార్ట్మెంట్లోకి అయితే వెళ్ళిపోతున్నాం. ఇక్కడ జనరల్ కంపార్ట్మెంట్లో చూసుకోవచ్చు చాలా అయితే క్రౌడ్ ఉంది ఫుల్గా. ఇప్పుడు మా స్వాములందరూ అయితే ట్రైన్ ఎక్కేస్తున్నారు, చూసుకోవచ్చు మీరు. ఇక్కడ నుంచి మా స్వాములు ఎక్కేసి డైరెక్ట్ S7 కంపార్ట్మెంట్లోకి అయితే వెళ్ళిపోతారు. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ట్రైన్ అయితే స్టార్ట్ అయ్యింది. ఇప్పుడు ట్రైన్ ముందు రాను చాలా అయితే కవర్ చేసాం. తప్పకుండా అయితే ఈ వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి. లొకేషన్స్ అయితే చాలా బ్యూటిఫుల్గా వచ్చాయి. ఇంకా ముందు చాలా విషయాలు అయితే తెలుసుకుందాం. ఇప్పుడే తిరుపతిలో అయితే ట్రైన్ అయితే బయలుదేరింది. మనకు తిరుపతి నుంచి చెంగనూరు వరకు అయితే 20 స్టాప్స్ అయితే ఉంటాయి. మనకు లాస్ట్ స్టాప్ వచ్చి చెంగనూరు. మనం తిరుపతి దాటుకోగానే ఫస్ట్ వచ్చే రైల్వే గేట్ వచ్చి చంద్రగిరి రైల్వే గేటు. ఇప్పుడు మనమైతే చంద్రగిరి రైల్వే స్టేషన్లోకి అయితే ఎంటర్ అయ్యాము. ఇక్కడ ట్రైన్లు అయితే క్రాసింగ్ పడ్డాయి, అందుకే 2 ట్రైన్లు అయితే ఆపేశారు. ఈ చంద్రగిరి రైల్వే స్టేషన్లో వచ్చి మనకు స్టాప్ అయితే ఉండదు. ఈ చంద్రగిరి రైల్వే స్టేషన్ ప్రత్యేకత ఏంటంటే మనకు టికెట్లు ఇచ్చే దగ్గర నుంచి స్టేషన్ మాస్టర్ వరకు అంతా మహిళలే ఉంటారు. ఇప్పుడైతే మనం చంద్రగిరి రైల్వే స్టేషన్ అయితే స్కిప్ అయిపోయాం. ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి స్పీడ్ అయితే చూసుకోవచ్చు 102 అయితే క్రాస్ అయింది. ఇక్కడ నుంచి లొకేషన్ చూసుకోవచ్చు. చంద్రగిరి నుంచి పాకాలకి నెక్స్ట్ మనకు వచ్చేది అయితే పాకాల జంక్షన్ అయితే వస్తుంది. ఇక్కడ నుంచి ట్రైన్ జర్నీ అయితే ఎంజాయ్ చేయండి. నెక్స్ట్ స్టేషన్కి వెళ్ళాకైతే మాట్లాడుకుందాం. ఇప్పుడైతే పాకాల జంక్షన్ అయితే వచ్చింది. తిరుపతి తర్వాత ఫస్ట్ స్టాప్ వచ్చేది మనకు పాకాల జంక్షన్. ఇప్పుడు మనకు పాకాల తర్వాత వచ్చే స్టాప్ చిత్తూరు. దీని తర్వాత మనమైతే తమిళనాడులోకి అయితే ఎంటర్ అయిపోతాం. ఇదే ఆంధ్రాలో అయితే మనకు లాస్ట్ స్టాపు. ఇప్పుడు మనం తమిళనాడులోకి అయితే ఎంటర్ అయిపోయాం. ఈ తమిళనాడులోకి ఎంటర్ అవ్వగానే మనకు ఫస్ట్ స్టేషన్ వచ్చేది కాట్పాడి. ఇక్కడ కాట్పాడి రైల్వే స్టేషన్ అయితే ఫుల్ అయితే క్రౌడ్గా ఉంది. ఆల్మోస్ట్ అయ్యప్ప స్వామికి వెళ్ళే భక్తులంతా ఈ కాట్పాడి రైల్వే స్టేషన్లో అయితేనే వెయిట్ చేస్తూ ఉంటారు తమిళనాడు నుంచి.
ఇప్పుడైతే మనం సేలం రైల్వే స్టేషన్కి అయితే రీచ్ అయిపోయాం. మనం ఈ సేలం రైల్వే స్టేషన్కి వచ్చే సమయానికి టైం అయితే 8:55 అయితే అయ్యింది. ఈ సేలం రైల్వే స్టేషన్లో చూసుకోవచ్చు అక్వేరియం కూడా ఉంది. బ్యూటిఫుల్గా ఉన్నాయి ఫిషెస్ అయితే. ఇప్పుడైతే మన డెస్టినేషన్ అయితే రీచ్ అయిపోయాం. లాస్ట్ స్టాప్ అయితే చెంగనూరు. ఇక్కడైతే దిగేసాము. ఇక్కడికి మనం ఆల్మోస్ట్ మార్నింగ్ అయితే 5:30 అయితే అయింది టైం మనం ఇక్కడికి రీచ్ అయ్యేకి. ఇప్పుడు స్వాములందరూ ఇరుముడి తీసుకొని అయితే బయలుదేరుతున్నారు. ఈ రైల్వే స్టేషన్ బయట మనకు పంబకు వెళ్ళే బస్సులు అయితే ఉంటాయి. అక్కడి నుంచి బస్సులు ఎక్కైతే మనం పంబకైతే రీచ్ అయిపోవచ్చు. ఇక్కడ చెంగనూరు రైల్వే స్టేషన్లో మనకు రైట్ సైడే ఎగ్జిట్ ఉంటుంది. ఇక్కడ నుంచి బయటకు వెళ్ళిపోతే ఎగ్జిట్కి అయితే వెళ్ళిపోతాము. ఇక్కడ బయట అంతా వెహికల్స్ చూసుకోవచ్చు. మేము మార్నింగ్ వెళ్తున్నాం కాబట్టి అంతా వెహికల్స్ అయితే పార్కింగ్లో ఉన్నాయి. ఇలానే కొద్దిగా ముందరికి వెళ్ళిపోయి అయితే మాట్లాడుకుందాం. ఇప్పుడు చెంగనూరు రైల్వే స్టేషన్ బయట అయితే వచ్చేసాము. ఇక్కడే మనకు పంబకు వెళ్ళే బస్సులు ఉంటాయి చూసుకోవచ్చు. ఇప్పుడైతే ఒక బస్సు వచ్చింది. ఇప్పుడు దాంట్లోకి ఎక్కి అయితే మాట్లాడుకుందాం. ఇక్కడే డైరెక్ట్ మనకు రైల్వే స్టేషన్ ఎదురుగానే ఉంటాయి బస్సెస్ స్టాప్ చేస్తూ ఉంటారు. అక్కడి నుంచి మీకు ట్యాక్సీలు అవి కూడా అవైలబుల్లో ఉంటాయి. మీరు ఒకవేళ వెళ్ళాలనుకుంటే ట్యాక్సీలో కూడా వెళ్ళచ్చు. ఇప్పుడు బస్సు అయితే వచ్చింది చూసుకోవచ్చు. స్వాములు కూడా బస్సు అయితే ఎక్కుతున్నారు. మేమైతే ఈ బస్సు ఎక్కట్లేదు, ఎందుకంటే స్వాములు ఫుల్గా ఉన్నారు కాబట్టి. ఇప్పుడైతే ఇంకో బస్సు అయితే వచ్చింది. మేమైతే ఈ బస్సు ఎక్కి అయితే కూర్చున్నాం. ఇంకా ఇంకో 5 మినిట్స్లో అయితే బస్సు అయితే బయలుదేరుతుంది. ఇంకా ముందరికి వెళ్ళి అయితే మాట్లాడుకుందాం. ఇప్పుడు బస్సు అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ నుంచి చెంగనూరు టు పంబ టికెట్ ఫేర్ వచ్చి పర్ పర్సన్కి 150 రూపీస్ అయితే ఉంటుంది. ఇక్కడ చెంగనూరు నుంచి పంబ వరకు అయితే మనకు ఆల్మోస్ట్ 85 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. జర్నీ టైమింగ్స్ వచ్చి 2.5 to 3 అవర్స్ అయితే జర్నీ టైం పడుతుంది మనకు. ఇప్పుడైతే బస్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా ముందరికి వెళ్ళి అయితే మాట్లాడుకుందాం. ఇక్కడ నుంచి చూసుకోవచ్చు కొట్టాయం నుంచి అయినా కూడా వెళ్ళొచ్చు మనము. మనకి ఇది దగ్గరగా ఉంటుంది కాబట్టి ఇక్కడికి వచ్చాం చెంగనూరు. ఇప్పుడైతే బస్ అయితే బయలుదేరింది. ఇంకా ముందరికి వెళ్ళి అయితే మాట్లాడుకుందాం. ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చి చెంగనూరు బస్ స్టాండ్ అండి. మనకి బస్ స్టాండ్ వరకు రావాల్సిన పని లేదు. డైరెక్ట్ రైల్వే స్టేషన్ దగ్గరే పంబకు వెళ్ళే బస్సులు అయితే అవైలబుల్లో ఉంటాయి. ఇంతకుముందు మీకు చూపించినట్టు. ఇప్పుడు బస్ స్టాండ్ నుంచి పంబకైతే వెళ్ళిపోతుంది బస్సు. ఇక్కడ నుంచి వ్యూస్ అయితే ఎంజాయ్ చేయండి. ఇక్కడ హౌసెస్ కానీ అంతా, ఇక్కడ వెదర్ కేరళ అంటేనే మదర్ ఆఫ్ ద నేచర్ అండి. చాలా అంటే చాలా బాగుంటుంది ఇక్కడ కేరళ వచ్చేసి. ఈ పంబకు వెళ్ళే దారిలోనే మనకు చెంగనూరు తర్వాత వచ్చే బస్ స్టాండ్ వచ్చి పదనంతిట్ట. మనకి బస్ స్టాండ్ తర్వాత ఎక్కడైతే స్టాపింగ్లు ఉండవు. ఇక్కడ దీని తర్వాత మొత్తం ఘాట్ సెక్షన్ అయితే ఉంటుంది. ఆ ఘాట్ సెక్షన్లో మనకు ఒక దగ్గర అయితే బ్రేక్ఫాస్ట్కి అయితే ఆపుతారు. ఇంకా డైరెక్ట్ అక్కడి నుంచి అయితే పంబాకి వెళ్ళిపోవచ్చు. ఓకే, ఇప్పుడు స్టార్ట్ అయిపోదాం. ఇక్కడ ఇల్లు చూసుకోవచ్చు, చాలా అంటే చాలా బాగుంటాయి. ఇవి దాటుకుంటేనే మనకు నెక్స్ట్ స్టార్ట్ అయ్యేదే ఘాట్ సెక్షన్. ఇప్పుడైతే ఘాట్ సెక్షన్ అయితే స్టార్ట్ అయిపోయింది. చూసుకోవచ్చు ఇక్కడ లొకేషన్స్ మొత్తం. మధ్యలో మీకు ఇలాంటి ప్లేసెస్ కూడా కనిపిస్తూ ఉంటాయి. చాలా వరకు అయితే బాగుంటాయి. బస్సు చాలా ఫాస్ట్గా వెళ్తుంది కనుక సరిగ్గా మీకు కనపడకపోవచ్చు. ఆల్మోస్ట్ మేము మార్నింగ్ టైం వెళ్తున్నాం కాబట్టి ఇంకా క్లౌడీగా క్లైమేట్ అయితే చాలా బాగుంది. ఇక్కడ నెక్స్ట్ మీరు చూసుకోవచ్చు, ఇక్కడ నుంచి చూసుకోండి మొత్తం అయితే బాగా కనిపిస్తుంది. ఇదే అండి మీకు ఇంతకుముందు చూసిన రివర్ వచ్చి.
ఇక్కడ చూసుకోవచ్చు ఇవంతా పైనాపిల్ తోటలు. ఆల్మోస్ట్ కేరళలో అంతా ఇవే ఎక్కువగా అయితే ఉంటాయి. ఇప్పుడు మనకు ఇక్కడ బస్సు అయితే ఒక దగ్గర ఆపారు. ఫస్ట్లో మనం చెప్పాం కదా బస్సు ఘాట్ సెక్షన్లో ఒక దగ్గర ఆపుతారని, అది ఇక్కడే ఆపారు. ఇక్కడ చూసుకోవచ్చు మొత్తం పంబకు వెళ్ళే వాళ్ళంతా ఇక్కడే బ్రేక్ఫాస్ట్ చేసుకుంటారు. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అంతా అయిపోయాక మనమైతే బస్ ఎక్కి అయితే బయలుదేరుతాము. ఇక్కడ నుంచి చూసుకోండి మీకు లొకేషన్స్ అంతా చాలా అంటే చాలా క్లియర్గా కనపడతాయి. ఇప్పుడైతే మనకు బస్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా మధ్యలో ఎక్కడ ఆగేది ఉండదండి. ఈ ఘాట్ సెక్షన్ మొత్తం ముగించుకోగానే మనకు ఆల్మోస్ట్ పంబా దగ్గరికి అయితే వచ్చేసాము. ఇప్పుడు పంబాకి వెళ్ళి అయితే మాట్లాడుకుందాం. ఇప్పుడు పంబాకి అయితే వచ్చేసామండి. చూసుకోవచ్చు ఇక్కడ అందరూ స్నానాలు అయితే చేసుకుంటారు. ఇక్కడ స్నానాలు చేసుకొని ఇరుముళ్ళకి పూజ చేసుకొని ఇక్కడ నుంచి అయితే పైకి అయితే స్టార్ట్ అయిపోతారు. ఇక్కడ చూసుకోవచ్చు రివరు అంతా చాలామంది అయితే స్నానం చేస్తారు. మామూలుగా సీజన్ టైంలో అయితే ఈ పంబా దగ్గర రష్ అయితే చాలా వరకు ఎక్కువ ఉంటుంది. మేము వచ్చింది ఫిబ్రవరిలో కాబట్టి చాలా వరకు అయితే తక్కువ ఉన్నారండి. ఇప్పుడైతే పంబలో మొత్తం స్నానాలు అంతా అయిపోయి పైకి ఎక్కడం అయితే స్టార్ట్ చేసినాం. ఇక్కడ నుంచి ఓన్లీ మెట్ల మార్గమే ఉంటుందండి. ఇక్కడ నుంచి ముసలి వాళ్ళకి ఎక్కలేని వాళ్ళకి డోలీలు కూడా అవైలబుల్లో ఉంటాయి. మీరు మాట్లాడుకునే దాన్ని బట్టి ఉంటుంది ప్రైజు. ఆల్మోస్ట్ 60 to 80 kgs ఉంటే 5,000 అయితే ఛార్జ్ చేస్తారు ఎక్కేకి. అలా దిగేకి 5,000, మొత్తం 10,000 అయితే ఉంటుంది ఒక పర్సన్కి. ఇలానే ఇప్పుడు మనం ఆల్మోస్ట్ ఒక 30 steps పైకి రాగానే ఫస్ట్ మనకు వినాయక స్వామి ఆలయం అయితే ఉంటుంది. ఇక్కడ చూసుకోవచ్చు. మీకు ఇక్కడ వీడియోలో ఏం తీయకూడదు కాబట్టి నేను థియేటర్ లాంగ్ నుంచి అయితే తీస్తాను. చూసుకోవచ్చు ఇక్కడ మీకు కనపడితే ఫస్ట్ రావడమే గణపతి ఆలయం అయితే ఉంటుంది. ఆ గణపతి ఆలయం ఎదురుగానే ఇక్కడ టెంకాయలు అయితే కొడతారు. మీరు చూసుకోవచ్చు స్వాములు. ఇక్కడ నుంచి అయితే కొండ మీదకి అయితే నడక మార్గం ఉంటుంది. ఇక్కడ మీకు చూసుకోవచ్చు SBI ATMs కూడా అవైలబుల్లో ఉంటాయి. షాప్స్ కూడా అవైలబుల్లో ఉంటాయి. ఇక్కడ మీకు కూర్చునేదానికి మందిరాలు కూడా ఉంటాయి. స్వాములతో పాటు ఎవరైనా లేడీస్ వచ్చుంటే ఇక్కడే రెస్ట్ తీసుకోవచ్చు. ఇక్కడే మీకు విర్చువల్ క్యూ కౌంటర్స్ కూడా ఉంటాయి. మీరు ముందుగానే బుక్ చేసుకోకుండా ఉంటే ఇక్కడ కూడా బుక్ చేసుకొని తీసుకోవచ్చు. ఇక్కడైతే మేము కొంచెంసేపు రెస్ట్ తీసుకునేది అయితే ఇప్పుడు ఎక్కడికైతే స్టార్ట్ అయ్యాము. ఇక్కడే వైల్డ్ లైఫ్ డిపార్ట్మెంట్ పెరియర్ టైగర్ రిజర్వ్ పార్క్ కూడా ఉంటుంది. ఇక్కడ నుంచి అయితే పైకి ఎక్కేదానికి స్టార్ట్ అయిపోతాము. ఇప్పుడు మీరు చూసుకోవచ్చు స్వాములంతా దర్శనం చేసుకుని అయితే వచ్చేస్తున్నారు. మనకి ఇక్కడ ఫస్ట్ స్టార్టింగ్లోనే చెకింగ్ పాయింట్ అయితే ఉంటుంది. ఈ చెకింగ్ పాయింట్ దాటుకోగానే మనకు డైరెక్ట్ పైకి అయితే వెళ్ళిపోవచ్చు. చూసుకోవచ్చు మామూలు సీజన్లో కంటే ఈ టైంలో క్రౌడ్ అయితే చాలా వరకు అయితే తక్కువ ఉంది. ఇంతకుముందు ఫస్ట్లో చెప్పాం కదా డోలీలు కూడా అవైలబుల్లో ఉంటాయి. ఇక్కడ వీళ్ళతో మాట్లాడుకొని ఒక రేటు ఫిక్స్ చేసుకొని మీరు పైకి అయితే వెళ్ళిపోవచ్చు. మనలో చాలామందికి నవంబర్ నుంచి జనవరి వరకు జరిగే ప్రధాన మండల కాలం గురించి తెలుసు. కానీ చాలామందికి తెలియని విషయం ఏంటంటే ప్రతి నెలలో కూడా ఈ అయ్యప్ప స్వామి గుడి వచ్చి 5 రోజులు అయితే ఓపెన్ చేస్తారు. మీరు మలయాళం క్యాలెండర్లో డేట్ చూసుకొని మీ ట్రిప్ అప్పుడైతే ప్లాన్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి మనం సన్నిధానంకి అయితే 4 kilometers అయితే ఉంటుంది. కార్తీక మాసం సమయంతో పోలిస్తే ఈ సమయంలో భక్తుల రద్దీ అయితే తక్కువగా ఉంటుంది. వాతావరణం కొంచెం సౌకర్యంగా అయితే ఉంటుంది. మనం దర్శనం కూడా 2-3 సార్లు అయితే ప్రశాంతంగా అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మొత్తం 18 షెడ్లు అయితే ఉంటాయి. ఇప్పుడు మనం 3వ షెడ్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. ఇలాంటి పోలీస్ వాహనాలు పైకి కిందకైతే తిరుగుతూనే ఉంటాయి. మీకు ఏమన్నా ఇబ్బంది అయితే వాళ్ళకి తెలియజేయచ్చు. వాళ్ళు చాలా త్వరగా అయితే రెస్పాండ్ అవుతారు. మీకేమన్నా ఎమర్జెన్సీ అయినా కూడా వాళ్ళకి చెప్తే వాళ్ళు ఆ వాహనంలోనే పైనుంచి అయితే కిందకైతే డ్రాప్ చేస్తారు మనల్ని. మీరు మోస్ట్లీ ఈవినింగ్ టైంలో కానీ మార్నింగ్ టైంలో కానీ ఎక్కేటట్లయితే ప్లాన్ చేసుకోండి. మీకు ఆఫ్టర్నూన్ టైంలో అయితే ఈ ఫిబ్రవరి నెల కాబట్టి ఆఫ్టర్నూన్ టైం అయితే ఎండలు అయితే చాలా వరకు అయితే ఎక్కువ ఉంటాయి. ఫిబ్రవరిలో శబరిమలకి వెళ్ళాలనుకునే వాళ్ళకి జనవరిలో అయితే విర్చువల్ క్యూ టికెట్స్ అయితే ఓపెన్ అవుతాయి. లేకుంటే మీరు ఆన్లైన్లో బుక్ అవసరం లేకున్నా ఇక్కడ కింద కూడా బుక్ చేసుకునేదానికి టికెట్స్ అయితే టికెట్ కౌంటర్లు అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మీరు ఇక్కడ కూడా వచ్చి టికెట్స్ తీసుకోవచ్చు. ఇక్కడ మీకు ఈ కొండ ఎక్కేటప్పుడు షాప్స్ ఉంటాయి. ఆ షాపుల్లో అయితే ఎక్కడ కానీ వాటర్ అనేది అమ్మరు. మీకు ఇక్కడ నడక మార్గంలోనే వాటర్ అయితే అవైలబుల్లో ఉంటాయి. మీరు ఒక వాటర్ బాటిల్ క్యారీ చేసుకుని వెళ్ళడం మంచిది.
ఇప్పుడు మనం ప్రస్తుతం 16వ షెడ్ దగ్గర అయితే ఉన్నాం. 16వ షెడ్ నుంచి 18వ షెడ్ వరకు అయితే మనం ఇక్కడ వచ్చే భక్తులు అయితే రెస్ట్ తీసుకోవచ్చు. ఈ 18 షెడ్లతో మనకు మెట్ల మార్గం అయితే కంప్లీట్ అయిపోతుంది. ఇక్కడ నుంచి నడక మార్గం అయితే ఉంటుంది. ఇక్కడ మీకు హోటల్స్ కూడా అవైలబుల్లో ఉంటాయి. అక్కడ హోటల్ నుంచి కొద్దిగా ముందర రాగానే ఇక్కడ నుంచి మనకు ఆల్మోస్ట్ 1.3 కిలోమీటర్స్ అయితే నడక మార్గం అయితే ఉంటుంది. ఇంకా 1 కిలోమీటర్ అయితే ఉంది. ఇక్కడ ప్రశాంతంగా అయితే ఉంది. ఇప్పుడైతే ఆల్మోస్ట్ టాప్కి అయితే వచ్చేసాం. ఇప్పుడు మీకు అక్కడ ముందర ఎదురుగా కనిపిస్తుంది కదా, అవే క్యూ లైన్స్. చాలా అయితే ఖాళీగా ఉన్నాయి, చూసుకోవచ్చు. స్వాములు ఎవ్వరూ లేరు. అన్సీజన్లో వస్తే ఇది ఒకటే అండి, మనకు స్వాములు అయితే ఎవ్వరు ఉండరు. చాలా ఖాళీగా ఉంటాయి లైన్లు. ఇప్పుడు ఇలానే అయితే దర్శనానికి అయితే వెళ్ళిపోవాలి. ఇక్కడ సివిల్కి సపరేటు, అలాగే స్వాములకి సపరేట్ దర్శనానికి అయితే ఉంటాయి. స్వాములు ఇరుముడి చెల్లించుకోవాల్సిన వాళ్ళు 18 మెట్ల దర్శనం అయితే ఉంటుంది. ఇలా సివిల్ లైన్లో వెళ్తే డైరెక్ట్ స్వామివారి దగ్గరికి అయితే వెళ్ళిపోవచ్చు. ఇక్కడ అడుగడుగున భజనలు అయితే జరుగుతూ ఉంటాయి, చూసుకోవచ్చు. స్వామివారి విగ్రహం ఎంత అలంకరణగా ఉందో. ఈ సీజన్లో సివిల్ దర్శనం కూడా చాలా వరకు అయితే తక్కువగా ఉన్నారు. మామూలు సీజన్లో అయితే సివిల్ దర్శనం కూడా చాలా వరకు అయితే ఫుల్ అయిపోయింటారు. ఇలానే ముందరికి వెళ్ళిపోతే మనకి సివిల్ దర్శనం అయితే ఉంటుంది. మీకు అక్కడ కనిపిస్తుంది కదా, అలానే పైకి వెళ్తే సివిల్ దర్శనం అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మీరు కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. అడుగడుగున మీకైతే ఇన్స్ట్రక్షన్ బోర్డ్స్ అయితే ఉంటాయి, మీ ఎలా వెళ్ళాలి అనే దాని గురించి చూసుకొని దాని ప్రకారం అయితే ఫాలో అయిపోవచ్చు. ఇప్పుడైతే గుడి లోపలికి అయితే ఎంటర్ అయిపోయాము. చాలా వరకు అయితే తక్కువ ఉంది రద్దీ. సివిల్లో కూడా చూసుకోవచ్చు, స్వాములు కూడా సివిల్లోనే వస్తున్నారు. క్యూ లైన్స్ కూడా చాలా వరకు అయితే ఖాళీగా ఉన్నాయి. ఇప్పుడైతే మనం గుడి దగ్గరికి అయితే వచ్చేసాము, చూసుకోవచ్చు. స్వామి రద్దీ కూడా చాలా వరకు తక్కువ ఉంది. ఇప్పుడైతే స్వామివారి దర్శనం దగ్గరికి అయితే వెళ్ళిపోతాము. ఇక్కడ వీడియోలో అలో లేదు కనుక మనం బయట వరకు అయితే తీసాను. ఇప్పుడు నాకైతే దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు గుడి బయటకి అయితే వచ్చేసాను. ఆల్మోస్ట్ 2 మినిట్స్ అయితే స్వామి దగ్గర అయితే వెయిట్ చేశాను. ఈ సీజన్లో వస్తే ఇదే అండి మనకు అడ్వాంటేజ్. అలాగే నేను సెకండ్ టైం కూడా వెళ్ళి స్వామిని అయితే దర్శించుకున్నాను. ఈ ఆలయం పక్కనే గంట గణపతి ఆలయం కూడా ఉంటుంది. ఇక్కడ గంటల కోసం అయితే స్వాములు పోటీ పడుతూ ఉంటారు. ఈ గంటను తీసుకొని వెళ్ళి పూజ గదిలో పెట్టుకుంటే శుభం జరుగుతుందని భావిస్తారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.